కొడతారా? నన్నే కొడతావా నువ్వు? ఇప్పుడే మా అమ్మ ఇంటికి వెళ్ళిపోతున్నా. ఇక ఈ జన్మలో ఇంట్లో అడుగు పెట్టినా. జీతం బోనస్ ఒకేసారి పడ్డాయి 45,000. భార్య ఉండేదే భర్తకి సేవ చేయడం కోసం అండి. ఇందాక నేను అబద్ధం చెప్పాను. నేను కూడా అబద్ధం చెప్పాయి. డబ్బులు సేవ ఖర్చు ఉందిలే. నేను ఖర్చు అని చెప్పింది నీకు నగలు తీస్తామనే. పెళ్ళాం అన్నాక అప్పుడప్పుడు చిన్నగా కొట్టదండి. దానికి ఫీల్ అయిపోతే ఎలా? నాకు పెళ్ళయ్యాక ఊర్లన్నీ తిరగాలనిపిస్తుంది. తిప్పుతావు కదూ? నువ్వు ఒక్కసారి పెళ్లికి ఒప్పుకొని చూడు, నీకు కాళ్ళు నొప్పులు వచ్చేంత వరకు తిప్పుతూనే ఉంటా. ఓకేనా? ఓకే. ఇంటికి పాత డబర్లు అమ్మతాం, గిన్నెలు అమ్మతాం, గ్లాసులు అమ్మతాం. ఈ రోజుకు 3 ఊర్లు తిరిగాము, ఇంకొక 2 ఊర్లు తిరగదామా బంగారం? ఎలాగున్నావు? బాగున్నానమ్మా. ఇందుకే మీ ఇంటికి రాంది. వెళ్ళినప్పటి నుంచి చూస్తున్నా. ఒకసారి బాగున్నావా అల్లుడు అని అడిగి. ఎందుకమ్మా మా ఆయన ఎప్పుడు వచ్చినా బాగున్నావా అని అడగవు? ఇన్ని చేసుకున్నా కూడా బాగున్నావా అని ఎలా అడిగేదమ్మా? పాపం బిడ్డ నలిగిపోయాడు. పెద్దయినా మా ఆయన ఎక్కడికి వెళ్ళారు చూసారా? టైం అయిందిగా మందు కొడుతుంటాడు. పెద్దమే మా ఆయన చూసావా? వాడు ముందు కొడుతుంటాడా? అన్నా మా ఆయన చూసారా? వాడు ముందు కొడుతుంటాడా? అయిపోయినరా ఈ రోజు తాగిపోతున్నాయా నా చేతిలో. బావా నీ పిల్లని నీ ఎత్తుక్కుంటూ వస్తుందిరా. ఎక్కడున్నావు? మందు కొడుతున్నా మావా. జాగ్రత్త చూస్తే చంపేసేలా ఉంది. ముందు కొడుతున్నావా? వస్తున్నా నుండు. నిజంగానే ముందు కొడుతున్నాడే. నేనే తప్పుగా ఊహించుకున్నాను. మా ఇద్దరం బాగున్నామని విడగొట్టాలని ఏదేదో చెప్తుంటారు. ఏమండి ఇంట్లో పనంతా అయిపోయినట్టేనా? అయిపోయిందండి. ఇల్లు క్లీనింగ్. ఇల్లు ఎలా క్లీన్ అయిందంటే మన ఫేస్ కూడా టైల్స్ మీద కనిపిస్తుందండి. గిన్నెలు ఎలా క్లీన్ అయ్యాయంటే చూస్తే ఈ రోజే కొన్నట్లుగా ఉన్నాయండి. భోజనం ఎలా ఉందంటే రెస్టారెంట్ నుంచి ఆర్డర్ పెట్టినట్టే ఉందండి. ఇంట్లో పనులనే నేను నేర్చుకున్నట్టే కదా. అవునండి మీరు సూపర్ అండి. పెళ్లికి ముందు లైఫ్ బాగుందా? పెళ్లి తర్వాత లైఫ్ బాగుందా? పెళ్లికి ముందు అదొక లైఫేనా? ఫ్రెండ్స్ తో తిరగడం, మందు తాగడం. అదే పెళ్లి తర్వాత హాయిగా నీతో కలిసి బట్టలు ఉతకొచ్చు, నీతో కలిసి వంట చేయొచ్చు, ఇల్లు కూడా తడవచ్చు. ఎంత హాయిగా ఉందో. ఏమండి రోజు రోజుకి సింహంలా అవుతున్నారండి. డబ్బులు నావు కాదు మా ఫ్రెండ్. మీకన్నా వీధి కుక్కేనయం. హలో ఎవరు ఫోన్ లో? ఫ్రెండే. నువ్వు ఏ అమ్మాయితో మాట్లాడట్లా? మొబైల్ పాస్వర్డ్ కూడా పెట్టుకోవట్లా. కనీసం నువ్వు మందు కూడా తాగట్లా. ఏంటిది? దాంట్లో ఏం ప్రాబ్లం ఉంది? అది మంచిదే కదా. అదే నా ప్రాబ్లం. నేనేమైనా గొడవ పెట్టుకోవాలనుకుంటే సాకే దొరకట్లా నాకు. నీతో గొడవ పడకపోతే నాకు అన్నం కూడా సగించట్లా. హలో ఎవరు ఫోన్ లో? కొమ్మతి సమయా? ఏమండి మనం అందరిలా రిచ్ ఎప్పుడు అవుతామండి? ఈఎంఐలు అయిపోతే మనం రిచ్ అయిపోతామే. మరి ఈఎంఐలు ఎప్పుడైపోతాయండి? మనమే పోతే అయిపోతాయి. హలో ఏం చేస్తున్నావే? ఏముందండి ఊరికే రీల్స్ చూసుకుంటూ ఉన్నా. ఓహో అవునా? ఏమి ఆఫీస్ నుంచి ఇంకా ఇంటికి రాలేదు? గంట నుంచి నీ ముందే కూర్చున్నా. ఒకసారి తిరిగి చూడ. సారీ అండి ఇప్పుడే టీ పెట్టుకుని వచ్చేస్తా. రీల్స్ లో పడిపోతే ఇంట్లో దొంగలు పడ్డా తెలియదండి ఈ ఆడవాళ్ళకే. ఏం కావాలి? ఇంట్లో కుటుంబ సమస్యలు, ఉద్యోగంలో సమస్యలు, అప్పుల బాధలు, మనోవేదన. ఏం చేసినా ప్రశాంతత ఉండట్లేదు. వీటన్నిటికీ పరిష్కారం కావాలి. మహాప్రసాదం. అన్నా కొంచెం ఫోన్ ఇస్తావా? ఒక్క ఫోన్ చేసుకొని ఇస్తాను. ఏమే నేను ఏమండి ఏమైందండి? నిన్నటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏమైపోయారు? అది నేను మళ్ళీ చెప్తా. ఒక్క 200 నంబర్ కొట్టే ఛార్జ్ పెట్టుకొని చేస్తాను. ఏమైందండి? నా పార్టీ నేను బయటకు వెళ్ళాగా బస్ స్టాండ్ కూర్చి టైడ్ అలా కూర్చున్నానే. ఎందుకో నాకు డౌట్ వచ్చి ఫోన్ డబ్బులు డ్రాయర్ జోబులో పెట్టుకుని అలా పడుకున్నానే. లేచి చూస్తే ఫోన్ డబ్బులు 2 కొట్టేశారు. కానీ డ్రాయర్ లో పెట్టుకుంటే ఎలా కొట్టేశారు? డ్రాయర్ తో కూడా కొట్టేశారే. తాగి ఇంటికి వచ్చినా కానీ పెళ్ళానికి దొరకకుండా ఉండడం కోసం ఈ రోజు మీకు కొన్ని సీక్రెట్స్ చెప్తాను. ఇంటికి వచ్చిన వెంటనే చెప్పుల్ని ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి. మనసులో తడబాటు లేకుండా వంట బాగా చేయి అని డౌట్ గా చూస్తున్న పిల్లం వైపు కోపంగా చెప్పాలి. ఫేస్ లో కొంచెం కూడా యాటిట్యూడ్ తగ్గించొద్దు. కావాలంటే ఇక్కడ పడుతుంది. బాధ్యతలు గుర్తు చేయాలి. ఇంట్లో ఎవరికి బాధ్యత లేకుండా పోతుంది. ఇంట్లో అందరికీ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. సరిగానే మేనేజ్ చేశాను కదా. ఎలా దొరికిపోయాను? ఫ్లాష్ బ్యాక్. ఇంట్లో రావాలి. చెప్పులు జాగ్రత్తగా పెట్టుకోవాలి. యాటిట్యూడ్ ముఖ్యం ఉండాలా? వంట చేసుకో. ఇంట్లో ఎవరికి బాధ్యత లేకుండా పోతుంది. బాధ్యత ఊరికి లేకుండా పోతుంది.